అందరికీ నమస్కారం. తెలుగు సినిమాల్లో మీరు చూస్తూ ఉంటారు. తెలుగు సినిమాల్లో ఏముందిలే, అన్ని సినిమాల్లో కూడా హీరో విలన్ పాత్రలు ఉంటాయి. ఇవి కాకోకుండా యాంటీ హీరో పాత్రలు అని కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే విలన్లాగా కనిపిస్తాడు. కానీ ఈ యాంటీ హీరో పాత్ర అనేది హీరోలాగా కనిపిస్తాడు, కానీ చేష్టలు పనులు అన్నీ విలన్లాగా చేస్తుంటారు. చివరిలో కానీ అర్థం కాదు వీడు విలన్. అప్పుడు దాకా చాలా మంచోడు, చాలా గొప్పోడు అనేటువంటి భావన కలిగే విధంగా ఉంటారు. ఇవి సర్వసాధారణంగా తెలుగు సినిమాలే కాదు, అన్ని సినిమాల్లో కూడా ఇలాంటి విభిన్న పాత్రలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో కూడా మనం చూస్తే, ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి యాంటీ హీరోలు తయారయ్యారు. వారు ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరు అని మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, చాలా క్లియర్గా మీకు అర్థమైపోయి ఉండాలి. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు. హీరోలాగా కనపడడానికి ప్రయత్నం చేస్తాడు. అన్ని విలన్ బుద్ధులు, వినల్ చర్యలు తప్ప రెండో ఉండవు. వారి కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, సుపుత్రుడు. సుపుత్రుడు ఏముందిలే, కనిష్టపుత్రుడు, సుపుత్రుడు, సర్వపుత్రుడు ఆయనే, ఏకైక పుత్రుడు. దేశంలో అందరూ మాత్రం గుట్టలుగా కనాలి, కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకరినే కంటారు, ఆయనే నారా లోకేష్ గారు. ఈయన కూడా యాంటీ హీరో పాత్ర పోషించడంలో నిమగ్నమైపోయి ఉన్నాడు, దానిలో ఏ సందేహం లేదు. మూడో ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈయన మేము దత్తపుత్రుడు అంటే ఆయన కోపం వస్తుంది, మామూలుగా రాదు కోపం, కాళ్ళకుండా ఈ చేతుల్లోకి వచ్చేస్తుంటాయి దత్తపుత్రుడు అంటే. ఇవాళ అదే పాత్ర. ఆయన సుపుత్రుడు, ఈయన 100% దత్తపుత్రుడు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దేశమంతా కొట్టుకు తిని బ్యాగులు సర్దుకుంటూ ఉంటే ప్రధానమైనటువంటి ఆదాయం అంతానేమో లోకేష్ గారికి ఇస్తారు, కొద్దిగా కట్టలు మన సారు గారికి పంపిస్తుంటారు, ఆయన దత్తపుత్రుడు గారికి పంపిస్తుంటారు. దానితోనే సంతోషపడి దత్తపుత్రుడు గారు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని మోయటానికి, ఆయన చేసిన తప్పులన్నింటినీ కూడా కప్పిపుచ్చేందుకు పాత్ర వహిస్తుంటాడు. అప్పుడప్పుడు మా మీద కూడా విజృంభించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈయన సరే, మొదటి మనం వీరి గురించి మాట్లాడుకుందాం. సుపుత్రుడనండి, ఏకపుత్రుడనండి, ఏకైక పుత్రుడనండి నారా లోకేష్ గారు. ఆయన ఐటీ విద్యాశాఖ మంత్రి. ఆ శాఖను గాలికి వదిలేశాడు. ఆ శాఖలో మనం చూస్తే స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆహారంలో పురుగులు, హాస్టల్లోకి వెళ్తే కామెర్ల రోగాలు వచ్చి పిల్లలు హఠాత్తుగా చనిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని గురించి మాత్రం మన లోకేష్ గారు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన ఒక శాఖ కాదండి, చాలా శాఖలు చూడాలి. డిఫాక్టో సీఎం గారు ట్రైన్ అవుతున్న సీఎం. ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు కొత్తగా రిక్రూట్ అయితే ఒక కలెక్టర్ గారి దగ్గర పెడతారు, ట్రైనీ కలెక్టర్ అంటారు. ఈయన ట్రైనీ సీఎంగా ట్రైన్ అవుతున్నాడు. ఏ శాఖలో కనపడితే ఆ శాఖలో వెళ్ళి పెట్టేస్తాడు. అన్ని శాఖల్లో, సకల శాఖల్లో పెడతారు, ఇచ్చిన శాఖ మాత్రం గుండుసున పెడతాడు. అన్ని శాఖలు, ముఖ్యంగా రెవెన్యూ ఆదాయం ఉన్న శాఖ, ఎక్సైజ్ ఆదాయం ఉన్న శాఖ, ఫైనాన్సు, ఇలాంటి ఆదాయం ఉన్నటువంటి శాఖల్లో వేదికల్లో మన మాటలు, గౌరవం, మర్యాదలు పాటించాలి. ప్రజావేదిక మీద గౌరవం, మర్యాదలు పాటించాలి. మన అనుచరులతో సహా అందరికీ నేను ఒక స్పష్టమైన విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి కంటెంట్ను పంచుకోవడం, పెద్దది చేయడం మానండి. అభిప్రాయ భేదాలు ఉన్న మన సంభాషణలో శాంతి, సంయమనం, నాగరికత ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ బలపడేలా నిర్మాణాత్మక రాజకీయాలు, పాజిటివ్ చర్చలపై దృష్టి పెట్టాలి. ఇది పెట్టాయండి ప్రవచనం. ఇది వింటే ఏమనిపిస్తుంది చదివితే తెలియనోడికి? అబ్బా, లోకేష్ గారు చాలా గొప్పగా మాట్లాడాడే, అసలు పెట్టించింది ఆయన వెంకట్తో అంటే. దీన్ని యాక్చువల్గా ఇది ఈ వెంకట్ చేత పెట్టించే ముందే ఇదంతా ప్రవచనం రాసుకుని, అది పెట్టిన తర్వాత దాన్ని రీట్వీట్ చేసి
గొప్పలు చెప్పుకోవాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని ఇవాళ నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇది చదివితే చాలా గొప్ప విషయంలాగా నారా లోకేష్ గారు చాలా మెచ్యూర్డ్ అయిపోయాడు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చేసేది ఏంటి, మళ్ళా రెడ్ బుక్ మెయింటైన్ చేసేది ఈయనే, అరెస్టులు చేయించేది ఈయనే. ఇలాంటి అనేకమైన దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, అంతేకాదు మీరు చూస్తుంటే ఒకసారి చూసినట్టయితే టోటల్గా సోషల్ మీడియాలో, సరే మామూలు మీడియాలో కొన్ని ఛానల్స్ వారికే ఉన్నాయి, నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని మెయిన్ ఛానల్స్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాను మొత్తాన్ని మెయింటైన్ చేసేటటువంటి కార్యక్రమం. ఇవాళ నేను మీకు మనవి చేస్తున్న, ఇన్ని ప్రవచనాలు చెప్పేటటువంటి తెలుగుదేశం, ఇన్ని ప్రవచనాలు చెప్పేటటువంటి లోకేష్ గారు, ఈ వెంకట్ని మేనేజ్ చేసేది లోకేష్ గారే. వెంకట్ ఒక్కనే కాదు, రియాష్ అంట, బూడిద, స్వాతిరెడ్డి పేరు పెట్టుకున్నటువంటి స్వాతి చౌదరి గారు, అదేవిధంగా బీవీఆర్, ఘర్షణ టీవీ, సీమరాజా, సజ్జా అజయ్ చౌదరి, పరుచూరి రమ్య, TV5 జూనియర్ సాంబా, మీకు తెలుసుగా, కిరా కార్పి, అందరూ ఎక్కడోళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు? ఏమండి లోకేష్ గారు, ప్రబుద్ధులు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు పెంచి పోషిస్తున్నవారు కాదా? చూడండి ఒకసారి, నా దగ్గర ఉంది కట్టలు కట్టలు. ఎవరు వీళ్ళందరూ? ఫోటోలు, చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగుతారు, లోకేష్తో ఫోటో దిగుతారు, మణి అంట లోకేష్తో ఫోటో దిగుతాడు. ఇదిగో ఘర్షణ అకౌంట్లో ఈయన చూడండి ఎంతంత వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. జగన్ నీచ బుద్ధి బయటపడింది. జగన్కి తీవ్ర అవమానం, చెప్పుతో కొట్టిన షర్మిల. ఇలాంటివన్నీ పెట్టించేది ఎవరినైనా? లోకేష్ మీరు కదా, వాళ్ళందరితో మళ్ళీ ఫోటోలు. ఇదిగో ఇదే ఘర్షణ అనే బీవీఆర్తో లోకేష్ ఫోటో, సరే ఈయనతో ఫోటో. వీళ్ళందరినీ పెట్టించి వీళ్ళందరినీ పోషిస్తూ అప్పుడప్పుడు మాత్రం ఇలా ఈ వెంకట అనేవాడి చేత పోస్ట్ పెట్టించి మళ్ళా ఏమైనా ప్రపంచంలో ఏమైనా చెప్పుగా అనుకుంటారేమోననే ఉద్దేశంతో మళ్ళీ ఒక రీట్వీట్ చేసి ఒక ప్రవచనాన్ని పలికేస్తే, ఏమయ్యా లోకేష్ నీ స్టాండర్డ్ పెరిగిందని ఎవడని అనుకుంటాడా? నీ బుద్ధి సంగతి ఎవడగా తెలియదు, నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారని ప్రపంచమంతా అనుకుంటున్నారు. ప్రపంచమే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా అనుకునేటటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోయి ఇవాళ ఈ విధమైనటువంటి విష ప్రచారాన్ని చేసేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.